పాపులను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. చాలామంది అవతార పురుషులు, చాలామంది దేవుళ్ళు అనబడినటువంటి వారు ఈ లోకానికి వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అన్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు దుష్టత్వంతో ఉన్నటువంటి వ్యక్తులను రక్షించి వాళ్ళను దుష్టత్వాన్ని తీసివేయడానికి వచ్చాడు. కానీ దుష్టులను చంపడానికి ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాలేదు. ప్రభువారు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. నశించి దాన్ని విధికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఏదైనా చర్చ్కి ఎవరు రావాలి? పాపులే రావాలి. చాలామంది అంటారు మేమంతా మానుకున్న తర్వాత వస్తామండి అని అనుకుంటారు. కాదు, నువ్వు ఏ భారంతో ఉన్నావో ఆ భారంతో వచ్చాయి. హాస్పిటల్కి ఎవరు వెళ్తారండి? ఆరోగ్యకరంగా ఉన్నటువంటి రోజు విజిట్ చేస్తారా? రోగగ్రస్తులే వెళ్తారు హాస్పిటల్కి. అలా రీతిగా అదేగా దేవుని మందిరానికి కూడా ఎవరు రావాలి? పాపముల చేత నింపబడినటువంటి వారు విడుదల కొరకు రావాలి దేవుని సందికి. అంతా బయట విడుదల చేయబడి ఇక్కడికి రావడం ద్వారా ఏమంటే అది కాదు దేవుని యొక్క ఎజెండా. మనందరికీ కూడా విడుదల ఇవ్వడానికి, మనందరికీ కూడా పాపం నుంచి విడుదల చేయడానికి, పాపానికి వచ్చే శిక్షను మనం నుంచి విడుదల చేయడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు.